ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో మనం ఈ ప్రకారము చదువుచున్నాము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ ఉండును. ఈ లోకములో మానవులు రకరకములైన వారు. వారిని 2 గుంపులుగా విభాగింపవచ్చును. ఒక రకమైన వారు ఇతరులకు నష్టమును కలిగించి స్వంతమునకు లాభమును చేకూర్చుకొందురు. మరి ఒక గుంపు వారు తమకు నష్టము కలుగుచున్నప్పటికీ ఏమీ చేయలేని దయనీయమైన స్థితిలో నుందురు. పాపి యొక్క ఫలితమేమనగా లోపటనున్నను వెలుపటనున్నను, అనగా భౌతికముగాను శారీరకముగాను మానసికముగాను ఆత్మీయముగాను నష్టపోయే జీవితమును అనుభవించుట. ఎవడైనను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించినడల వాడు అన్ని రకముల నష్టము నుండి విడిపింపబడును. ఎందుకనగా వానిపైని ఎలాంటి శిక్షావిధి లేదు, మరియు వాడు రక్షింపబడి ఉన్నాడు. ప్రభువు నేనే ద్వారము అన్నప్పుడు దాని అర్థమేమనగా ఆయన రక్షణ ద్వారమై ఉన్నాడు. మరియు ఎవడైనను ఆయన యందు విశ్వసించినడల వాడు లోపల ఉన్న ఎడలనేమి బయట ఉన్న ఎడలనేమి అట్టివాడు పాపమునకొచ్చు శిక్షావిధి నుండి తప్పించుకొనును. వాడు సురక్షితముగా ఉన్నాడు అనే సంగతి ఈ వాక్యము ద్వారా తెలియజేయుచున్నాడు. ఎట్లనగా వానికి మేత దొరుకును, అనగా తాను నడుచుకొనవలసిన మార్గము ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా పొందును. ఇలాంటి ధన్యకరమైన జీవితములో మీరును ప్రవేశింపవలనని మేము ప్రార్థించుచున్నాము. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా.